అని చెప్పినాను. ఎంతో ఉపయోగాలు సంతోషించు. ఇంకా వ్యాధులు ఉంటాను పెళ్లి చేసుకున్నాను దేవుడు బట్టి అందుకు ఎంతో వ్యాధులు నేను అంత సేవ చేశానండి. ఆయన ఎంతగా నాకు ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. నలుగురి కోసం మీ ఆర్థికంగా ఉండేగా ఎక్కడ పడితే సేవ పెడతాం, ఆయన పరిచయాలు ఉంటాం, ఆయన సంధిలో నన్ను ప్రధాన తిరిగిపోదాల్సిన ప్రార్థన చేయాలి. మా బాగా ప్రార్థన చేయాలి. ఎంతసేపు ప్రార్థన ఈ మధ్య నాకు ఉందో బాగాలేదండి. బాగోబడి 4 నెలలు బట్టి మనసు మీద తీసుకెళ్ళినాడు. అయితే దేవుడు బయట నడుస్తున్నామని నేను ఉన్నా కదా సగం అందరూ ప్రార్థన చేస్తారు, 7 ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థన దేవుడు ఆలోచిస్తారు. నేను ఏమి చేయించమని ఎందుకంటే నాకు ఇచ్చాడు కదా, తగ్గున్నాడు తర్వాత నేనున్నాను కదండి. అలాంటి నాకు నిద్ర పడుతుంటే ఎంతో కఠినంగా ఉంటుంది. ఏ రోజు దేవుడు స్వస్థపరుస్తాడండి. 4 దినవలండి. అలాగే 4 నెలలు బట్టి నాకు రోజు ప్రార్థన చేయడం కళాశాలలోకి ఇంటికి వేసి పాలు కాసి వేసిన వాళ్ళు తాగన్నా చాలా సేవ చేశారు. నేను చెప్పుకోలేదు. ఎన్నో కీళ్ళు మాకు కనిపిస్తే నేను ప్రార్థన చేపిస్తున్నాను కదా, నువ్వు ధైర్యం నేను ఉన్నాను కదా, నేను ప్రార్థన చేస్తాను. ఎన్నోసార్లు నాకు ప్రార్థన చేయడం ఎక్కడ బాధ ప్రార్థన నిద్రపోయేవారు కాదు. ఆయన నాకు అంత సేవ చేశారండి. ఒక రోజైతే నేను అందరూ బాధపడుతున్నాను. ఎందుకంటే నేను లేవుతున్నాను, పద్నాలుగు లేకొస్తున్నాను. బాగా ప్రార్థన చేస్తే భోజనం పడుకోలేండి. అక్కడి ముందు నేను శ్వాస కాసి ఎన్నోసార్లు బాధపచ్చారండి. అయితే మొన్న అంతా బాధైతే అప్పుడు సేవ చేశారు. నాకు సేవ చేశారు. ఏంటంటే అలా ఉన్నారంటే శ్రీమంటే జ్వరం వచ్చిందండి. తడిగుడ్డ పెట్టించానండి. తడిగుడ్డ వేసాను. అమ్మాయి చాలా బాగుంది శ్రీమం, చాలా డ్యాన్స్ అమ్మండి. అదేంటే అలా అంటే అమ్మ నాకు పని సేవ చేస్తున్నా శ్రీమన్ అప్పుడు వచ్చి నాకు ఎంతో సంతోషపడ్డారు. తర్వాత మధ్య రక్త పరీక్షకి వెళ్తే మీకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పి బాగా ప్లేట్స్ పడిపోయిందండి. మీకు షుగర్ అయిపోతుంది, షుగర్ కంట్రోల్ చేసుకుని తగ్గిపోతుందని చెప్పాను డాక్టర్ గారు. హాస్పిటల్ తీసుకెళ్ళారు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినాను. అక్కడ ఫోన్ చేసినారు, ఫోన్ చేశారు నాకు. నేను మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడుతున్నాను. నేను ఫోన్ మీరు మాట్లాడుతున్నాను. ఏంటి అలా ఉన్నా శ్రీరామని ఎక్కడికి అన్నారండి. బాగా ఉన్నానంటే లేదు, నువ్వేంటో మొహం అది తేడాగా ఉన్నారు. నేను అన్నీ తిని బాగున్నాను. ఏంటి తినకుండా అట్లా ఉండవుతుందిగా, ఇక్కడ వస్తావు ఏంటి హాస్పిటల్కి లేదంటే అలాగే కాదు అంటే రావద్దు ఇక్కడికి, నువ్వు శుభ్రంగా తిని సంతోషంగా అన్నారండి. అదే శివపాట మాట్లాడాలి, సంతోషంగా అన్నాడు. ఎప్పుడు వచ్చినా సరే శ్రీమణి మన సేవ బాగా చేయదు, పిల్లడి బాగా మన సేవ నేను చెప్పాలి, మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ మధ్య మన పౌర హక్కు ఎక్కడుందంటే పరలోకంలో వాక్యంలోకి వస్తాను. 40 రోజులు బట్టి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వాక్యం చెప్తాను. ఇక్కడైతే మనకు ఆధార్ కార్డు ఉంది, తెల్ల కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మనకు చాలా రక్షణ అలాగే మన విశ్వాసం వాక్యం చెప్తున్నాడు. చాలా చక్కగా చేపిస్తున్నారండి. చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, పని చేస్తున్నాడు. దేవుడు ఇక్కడ చూసుకుంటున్నాడు, ఆధారపడ్డ చూస్తున్నాడు. అందరితో ప్రార్థన చేపిస్తున్నాడు. మీ గురించి అసలు మాత్రమే ఎన్నో నీళ్ళు కనిపించినాయండి. అందరితో చేపిస్తున్నాడు కదా, దేవుడు కనిపిస్తాడు అని నాకు చెప్పారండి. తర్వాత ఒక రోజు ప్రార్థన చేస్తుంటే బంగారు పులిసి 5 గంటలు వేసారు. ఒక ఆయన ఇక్కడ వరకు ఉందండి, బాగా మెసిపోతుంది. ఆ బంగారు పులిసి అన్న లోపల దాచేసుకుంది, బయట చుట్టూ పక్కన అలా లోపల వేసుకున్నాడండి. కొత్త బండి ఒక ఆయన మన ఈయన ఉంటుంది రైతు, ఆయన కొత్త బండి తీసుకొచ్చి ఈయన ఆయన వెళ్తారండి. మనకి మీ పక్కన ఉన్న నాతో మాట్లాడారు, ఆయనతో మాట్లాడారు. మాట్లాడితే మీకోసం చూస్తున్నారు అయ్యారు, మన ఇద్దరు వెళ్తారంటే కలపడి మొక్కలు నేను ఇలా కలపండి బంగారు పులిసి 5 గంటలు వేసేటట్టు అని అనుకున్నానండి. చాలా రోజులు ఇలా జరుగుతున్నాను. చూపిస్తాడు దేవుడు దర్శనాలు, ఆయన అక్కడ మంచి దర్శనాలు చూపిస్తాడు. అన్ని దేవుడు కల్పించాడు. తర్వాత నాకు స్వస్థ ఇచ్చాడు దేవుడు. అనేవాడు శ్రమణి సేవ బాగా చేయాలి, మరి మాకు అన్నీ చెప్పాలి, నువ్వు కూడా బాగా ప్రార్థన చేసుకోవాలి అని అన్నీ చెప్తున్నాడండి. మరి దేవుడు మరి ఆయన సన్నిధిలోకి ఎందుకు తీసుకున్నారు మాకు తెలియదండి. ఆయన చేసిన పని వెళ్తాం తెల్లదారు వేసిపోయి ఎంత సేవ చేశారో నాకు తెలుసు. విశ్వాస దగ్గర ప్రార్థన కలిగించేవారు. ఎవరు మాట్లాడాలంటే అది మనసు పెట్టి నాకు చెప్పేవాడు కాదు. రాష్ట్రంలో సినిమాలో చనిపోయారు
ఎంత మంచివాడు అంటే నాకు అప్పుడు అర్థమైంది. ఒక్క మాట కూడా తెల్ల వాళ్ళు కూడా 6 వరకు నాకు ఒక్క మాట చెప్పలేదు. బాడీ తీసుకొచ్చిన వస్తున్నానంటే నాకు ఇది తీసుకొస్తున్నాను. అమ్మాయి ఫోన్ చేసి అంటున్నామా, అక్క బాగా నేను చూడటానికి వచ్చారు, నువ్వు చర్చి దగ్గరికి రమ్మా అంటే నేను సంతోషపడ్డాను. అంత దూరం నుంచి పిల్లలు వస్తున్నారని చెప్పి నేను చర్చి కానీ ఇంట్లో చెప్తూ వస్తున్నాను అందరికీ. ఎక్కడికి వెళ్తాను ఏంటంటే అమ్మ మా అమ్మాయి వచ్చారంటే బాగా తీసుకొచ్చారు, నేను చర్చి దగ్గరికి వెళ్తాను వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ వస్తే నాకు ఎంత ట్రై చేస్తున్నాను. ఏంటంటే మీరు అందరూ వచ్చారు అంటే మా అబ్బాయిని రాత్రిగా అందరూ వచ్చారు. రాత్రి నుంచి అండి మా అబ్బాయి తెల్లగా అలాగే తిరుగుతాడు. ఒక్క మాట్లాడి మా నాన్న చచ్చిపోయాడు చెప్పలేదు నాకు. ఇక్కడ వచ్చినది నాకు తెలియదు. ఇది అంత మనసులో దాస్తున్నాడు చూడండి. నేనేంటన్నాక మీ బిడ్డ నల్ల లేకుండా టాబ్లెట్ చేసుకుంటాడు కనుక మాట్లాడాను. అంత ధైర్యం దేవుడు వెలిగించాడు. అందరికి ఫోన్ చేస్తామా నేను ప్రార్థనకి వెళ్తున్నాను అన్నాడు. ఏంటన్నా ఎన్నింటి ప్రార్థన అంటే 10కి, 10కి డాడీ 8గా పెడతారు కదా, మీరేంటి 10కి అంటే లేదమ్మా అందరూ అప్పుడు రమ్మని అంటాడు. అంటే వీళ్ళందరూ ఇక్కడ రమ్మన్న సంగతి నాకు తెలియదండి. మళ్ళీ అంత ధైర్యం ఇచ్చాడు. ఇంకా మాకు ఇద్దరిని దేవుడు సేవ బాగా పెట్టాడు. ధైర్యంతో కొద్దిగా సాగిటంటే ఇక్కడ అందరూ